మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇదైతే ఈరోజు రిలీజ్ అయింది. దీని రివ్యూ చెప్దామని నేను వచ్చేసాను. కొవ్వూరు అనే ఊర్లో లంకల రత్నం అంటే మన విశ్వక్సేన్ జీవితంలో ఎదగాలని అంటే ఎమ్మెల్యే దొరసామి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. తను అలా పనిచేస్తూ ఉండగా శత్రువులను ఏర్పరచుకుంటాడు. ఇంకా రాజకీయాలు అంటే శత్రువులు ఉండకుండా ఉంటారు. అలా శత్రువులతో ఉన్నప్పుడు తను ఎదుర్కొనేది ఏంటి, అసలు బుజ్జి అని అంటే బుజ్జి నేహా శెట్టి అసలు బుజ్జి ఎవరు ఏంటి, ఆమెను ఎలాంటి సంబంధం పెట్టుకుంటాడు, అసలు ఏంటి ఇద్దరి మధ్య జరిగేది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ అంతా ఉంటుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే లంకల్ రత్నంగా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులను అయితే అలా నుంచోబెట్టేశాయి. అధికారం రాకముందు వచ్చిన తర్వాత అతడి పాత్రలో వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపించాడు. అంజలి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర విడిచి తక్కువగా ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ పెట్టినంత దృష్టి సెకండ్ హాఫ్ మీద కొంచెం పెట్టి ఉంటే సినిమా కథ ఇంకా మరింత ఆసక్తిగా ఉండేది. యువరాజ్ శంకర్ సంగీతం సినిమాకు చాలా బలంగా ఇచ్చింది. అనిత్ మాధురి సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తంగా చూస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక రొటీన్ మాస్ యాక్షన్ మూవీగా నిలుస్తుంది. విశ్వక్సేన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే అంజలి నటన ఈ సినిమా కలిసి వచ్చే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, బట్ అది కూడా బాగుంటే ఇంకా బాగున్నాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5. మొత్తానికి ఈ మూవీ ఒకసారితో చూడొచ్చు. అండ్ ఇంకొక మంచి మూవీతో మన ముందుకు వస్తాడు త్వరలో విశ్వక్సేన్. ఆల్ ద బెస్ట్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.